డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ వరుసగా ప్రెస్ మీట్ నిర్వహిస్తూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలోని ఒక మీడియా సమావేశంలో భాగంగా రిపోర్టర్ నుంచి ఈయనకు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. ముఖ్యంగా సినిమాలలో యాక్షన్ సన్నివేశాల గురించి రిపోర్టర్ ప్రశ్నించారు. ఇటీవల సినిమాలో నేల విడిచి సాము చేసే యాక్షన్ సీన్స్ వస్తున్నాయి. విలన్లు 100 మంది వచ్చినా 200 మంది వచ్చినా హీరో ఒక్కడే వారిని కొడుతూ ఉంటారు. ఇలాంటి సీన్లు సహజ సిద్ధంగా ఎలా ఉంటాయని రిపోర్టర్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు ఈయన దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. ఇక మీ దృష్టిలో రాజమౌళి రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన మగధీర సినిమా హిట్టా కాదా అని అడిగారు. హిట్ అయితే అది ఎలాంటి హిట్ అని ప్రశ్నించారు. మగధీర సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని రిపోర్టర్ తిరిగి సమాధానం ఇచ్చారు. ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ ఒక్కరిది కాదు, షేర్ ఖాన్ 100 మందిని ఒకేసారి పంపించు అంటూ హీరో వారిని లెక్క పెడుతూ నరకటం మొదలు పెడతారు. మేము నిజంగానే నేల విడిచి సాము చేస్తే ఈ సినిమా ఫ్లాప్ అవ్వాలి కానీ హిట్ ఎలా అయింది అంటూ సమాధానం చెప్పారు. ఇక్కడ ప్రేక్షకులు హీరో 100 మందిని చంపారా 200 మందిని చంపారా అనేది చూడరు. అక్కడ ఉన్న ఎమోషన్ కి కనెక్ట్ అయితేనే సినిమా సక్సెస్ అవుతుందని తెలిపారు. ఇలా విలన్లను చంపుకుంటూ పోతేనే సినిమా హిట్ అవుతుందని అనుకుంటే మగధీర సినిమా తర్వాత 10,000 మందిని చంపే సినిమాలు ఎన్నో వచ్చాయి అంటూ ఈ సందర్భంగా మగధీర సినిమా గురించి అలాగే రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హరీష్ శంకర్ తనదైన శైలిలోనే సమాధానం ఇచ్చారు.